ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, కుజుడు యొక్క కారకత్వాలేంటి, కుజుడు యొక్క స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి, ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు, కుజుడు వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎలాంటివి, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. కుజుడు అనగానే చాలామంది భయపడేటువంటి ఒక గ్రహము జ్యోతిష శాస్త్రపరంగా. ఎందుకంటే కుజదోషం కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. వివాహానికి పొంతన చూసేటప్పుడు కుజదోషాన్ని తప్పనిసరిగా చాలామంది స్టడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుజుడు చాలా పాపగ్రహము, తీవ్రగ్రహం కాబట్టి కుజదోషం కనుక ఉన్నట్టయితే మ్యారేజ్లో చాలా డిస్టర్బెన్సెస్ రావడమే కాకుండా జీవిత భాగస్వామి మరణించడం కూడా జరుగుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా ఉంది. అయితే కుజుడు గురించి ఇంతగా ఒక నెగిటివిటీ అలాగే భయం కలగడానికి కారణం ఏమిటి అంటే కుజుడు యొక్క స్వభావం. కుజుడు పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని కూడా చాలా తీవ్రంగా ఇవ్వగలిగినటువంటి ఒక గ్రహము. నైసర్గికంగా పాపగ్రహం అయినప్పటికీ కుజుడు చాలా మంచి లక్షణాలను కూడా జాతకుడికి ఇస్తాడు. కాబట్టి కుజుడు ప్రభావితం చేస్తున్నాడు ముఖ్యమైన స్థానాల్ని అన్నప్పుడు త్వరపడి ఒక నిర్ణయానికి రాకుండా కొంత నిశితంగా పరిశీలించి ఆ వ్యక్తి స్వభావం కావచ్చు లేదా ఫినాన్షియల్ స్టేటస్, కెరియర్ ఇవి ఎలా ఉంటాయి అని అనలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యము. అయితే ప్రధానంగా కుజుడు తీవ్రగ్రహము కాబట్టి ఎప్పుడైతే కుజుడు లగ్నాన్ని చంద్రుడిని ప్రభావితం చేస్తూ ఉంటాడో కొంత కోప స్వభావము, షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తులుగా ఉండడము, దూకుడు స్వభావము ఇలాంటివి ఉంటాయి కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. కుజుడు తీవ్రగ్రహం కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రం కుజుడు చాలా మంచి లక్షణాలను ఇస్తాడు. యోగకారకుడైనప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో కుజుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి. అయితే ఏంటి ఆ మంచి ఫలితాలు అనేది కూడా మనం అర్థం చేసుకుందాము. మొట్టమొదటిగా కుజుడు తీవ్రగ్రహము, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చే గ్రహము, దూకుడుగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే కుజుడు చాలా మనోబలం కలిగిన వ్యక్తి, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఏదన్నా అనుకుంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ నిలబడి తట్టుకుని ముందుకెళ్ళడము ఇవన్నీ వారి స్వభావంలో ఉంటాయి. పోరాట పటిమ ఉంటుంది. అనుకున్న సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడి దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళి అనుకున్న సాధించడము అనేది కుజుడు యొక్క పాజిటివ్ లక్షణము. అదేవిధంగా రిస్క్ టేకింగ్ నేచర్. ఏదైనా సమస్య వస్తే తన గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళి అది ఇతరుల సమస్య అయినా సరే ముందుకు వెళ్ళి దాన్ని పరిష్కారం చేయడము అనేది కుజుడు యొక్క స్వభావము. చొచ్చుకుపోయే తత్వము, ఎక్కువగా వెనకడుగు వేయడము లేదా తర్జన భర్జనలో పడ్డము ఇవి కుజుడు యొక్క స్వభావం కాదు. అలాగే న్యాయం కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉండడము, న్యాయం ధర్మం వీటి కోసం నిలబడి పోరాటము ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు. అందుకే కుజుడు పాజిటివ్గా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలో ఇటువంటి రంగాల్లో చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు ఆ జాతకులు. అయితే కుజుడు గ్రహాల్లో సేనాపతిగా చెప్పబడతాడు కాబట్టి కుజుడు ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్టివ్ ప్లానెట్గా ఉంటాడు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి. అంటే కుజుడు ఎప్పుడు కూడా తను నమ్ముకున్నటువంటి తన పై అధికారిని కావచ్చు, తన బాస్ని కావచ్చు ఎప్పుడు కాపాడడము, తన కోసం ఎప్పుడు కూడా తను సిద్ధంగా ఉండడం, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఇటువంటి ఒక నేచర్ని కలిగి ఉంటాడు. తను నమ్ముకున్న వారిని కాపాడము, తను నమ్ముకున్న వారిని కాపాడడం ఇవన్నీ కూడా కుజుడు యొక్క లక్షణాలు. ఆ కాపాడే ప్రాసెస్లో ఎంతటి కష్టాన్నైనా ఎంత రిస్క్ అయినా తీసుకోవడము ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు. ఇక కుజుడు యొక్క నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఇదే కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు వక్రించి ఉండడము, పాపగ్రహాలైనటువంటి రాహువు, కేతువు, శని ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడము, దుస్థానాల్లో ఉండడము ఇటువంటి ఉన్నప్పుడు కుజుడు యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే ముఖ్యంగా లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు కూడా వక్రించిన కుజుడు లగ్నంలో ఉండడము ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో కుజుడు యొక్క స్వభావాన్ని కనుక చూసినట్టయితే మొండితనము, తను అనుకున్న వెంటనే పని అవ్వాలనుకునేటువంటి ఒక నేచరు, వెయిటింగ్ అనేది ఇష్టం లేకపోవడము, ఇప్పుడు కూడా అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి, అలా కనుక అయిపోతే అవ్వకపోతే విసుగు ప్రదర్శించడము, కోపం ప్రదర్శించడము, ఎదుటి వ్యక్తి మీద మాటలతో దాడి చేయడము, దుర్భాషలాడము, చేయి చేసుకోవడము ఇటువంటి దూకుడు తత్వం అనేది ఉంటుంది. అందుకే వివాహానికి సంబంధించినటువంటి స్థానాల్లో కుజుడు కనుక ఉన్నట్టయితే దాన్ని కుజదోషము అని చెప్పబడింది.
కుజదోషం వల్ల ఎప్పుడూ కూడా డైవర్స్ అనేది అవ్వదు. అయితే వారి యొక్క వైవాహిక జీవితంలో ఘర్షణ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఎక్కువగా మేల్ టెండెన్సీస్ని వృద్ధి చేసేటువంటి ప్లానెట్. అంటే మేల్ డామినేషన్. తను భర్త కాబట్టి తను చెప్పింది వినాలి భార్య. అదేవిధంగా వినకపోతే మాటల రూపంలో గాయపరచడము, చేయి చేసుకోవడము, ఎక్కువగా కొట్లాటలకు సిద్ధంగా ఉండడము, అన్నదాన్ని మాట్లాడడము, మాటలతో ఎదుటిపెట్టిన గాయపరచడము, ఇవన్నీ కూడా కుజుడు యొక్క నెగిటివ్ క్వాలిటీస్గా మనం చెప్పుకోవచ్చు. వారు ఎప్పుడు కూడా తన స్వార్థ చింతన, తన సుఖము ఇది చూసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే కామన్గా కుజదోషం ఉన్నటువంటి స్త్రీలు చేసేటువంటి కంప్లైంట్ ఏంటి అంటే వారి యొక్క హస్బెండ్ ఎప్పుడు కూడా వారి సుఖము, వారి కంఫర్ట్స్, వారు టైంకి భోజనం చేశారా లేదా, తనకు అన్నీ సరిగ్గా అమరయ్యా లేదా అని చూసుకుంటారు తప్ప వైఫ్ యొక్క యోగక్షేమాలు ఎక్కువగా పట్టించుకోరు అనేటువంటి కంప్లైంట్ కూడా వింటూ ఉంటాము. ఎందుకంటే కుజుడు నేచర్ ఏది, తను ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో హ్యాపీగా ఉండాలి, దానికి అన్నీ కూడా అమరి ఉండాలి, ఇటువంటి ఒక నేచర్ని కలిగి ఉంటారు. కుజుడు చాలా స్ట్రాంగ్ బాడీని ఇచ్చేటువంటి ప్లానెట్ కాబట్టి అటువంటి వ్యక్తులు కుజుడు నెగిటివ్గా ఉన్నా కానీ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అటువంటి వారికి చాలా మంచి ఫిజిక్ ఉంటుంది, స్ట్రాంగ్ బాడీ ఉంటుంది, మైండ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఫికిల్ మైండెడ్గా ఉంటారు. అంటే చంచలమైనటువంటి స్వభావం ఆ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు కుజుడు వలన. అదేవిధంగా మంచి ఫుడీస్గా ఉంటారు, అంటే భోజన ప్రియులుగా ఉంటారు. మితిమీరి భోజనం చేయడము, ఎప్పుడూ కూడా తనకు కావలసినవి రుచిలో ఏమాత్రం తేడా లేకుండా తినాలనుకోవడము, ఈ విధమైనటువంటి స్వభావంలో కూడా వారికి వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో వైఫ్తో చాలా ఘర్షణలు అనేవి తరచూ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు వారు తినేటువంటి కూరలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో టేస్ట్ అనేది వారికి తగ్గట్టుగా ఉండడము, లేకపోతే వారు దాన్ని కాంప్రమైజ్ కాలేకపోవడము, ఇటువంటి చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా వారు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి కుజుడు నెగిటివ్గా ఉంటే చాలా చాలా ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు. క్రిమినల్ టెండెన్సీస్, వైలెంట్ టెండెన్సీస్, తను అనుకున్న జరగకపోతే ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, ఫిజికల్గా దాడి చేయడము, మాటల రూపంలోనే కాకుండా ఇటువంటి వ్యక్తిత్వం కూడా ఇస్తాడు. అందుకే సమాజంలో కొంతమంది అప్పటికప్పుడు ఉద్రేకంలో కొన్ని నేరాలు చేయడము, ఇవన్నీ కూడా కుజుడు యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు. అయితే కుజుడు పోటీతత్వానికి, క్రీడా స్ఫూర్తికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడొచ్చు. క్రీడాకారుల కనుక కుజుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా తానే ముందు ఉండాలి, తానే నెంబర్ 1లో ఉండాలి అనేటువంటి ఒక స్పిరిట్తో వారు క్రీడల్లో ఉంటారు. కాబట్టి ఎప్పుడు మంచి పేరును తెచ్చుకుంటారు అటువంటి క్రీడాకారులు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఈ కుజుడు కనుక నెగిటివిటీతో ఉన్నట్టయితే క్రీడాకారులకి యోగంలో ఉండి కొంత నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ గేమ్లో కూడా కొంతవరకు దూకుడుగా ప్రవర్తించడము, తన అపోనెంట్ మీద దాడి చేయడము లేదా దుర్భాషలాడము, ఇటువంటి చిన్న చిన్న పనుల వల్ల వారు చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, ప్యాషన్స్ని రూల్ చేసే ప్లానెట్ కుజుడు. వారికి ఎప్పుడూ కూడా ఎమోషన్స్ అనేవి చాలా త్వరగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వస్తాయి. అటువంటి ఎమోషన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టము. అందుకే కుజుడు ప్రభావితం చేస్తున్నటువంటి జాతకులు, కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జాతకులు ఎవరికి అంత ఈజీగా అర్థం కారు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయి ప్రవర్తన మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఒక్కొక్కసారి చాలా ప్రేమగా ఉంటాడు, ఒక్కొక్కసారి చాలా కోపంగా దూకుడుగా ఉంటాడు, ఎవరి మాట వినడు, మొండితనంతో ఉంటాడు అని, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అయితే కుజుడు జాతకుని ఎక్కువగా చిన్నతనంలోనే బాధపడతాడు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతాడు. కాబట్టి వారు చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తులుగా ఉండడము, ధైర్య సాహసాలతో కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కుజుడు. చిన్నప్పుడే కుజుడు యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తీవ్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, తల్లిదండ్రుల మీద అలిగి, ఇవన్నీ కూడా కుజుడు యొక్క దూకుడు నేచర్ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా తన తోటి పిల్లలతో ఆడుకునేటప్పుడు గొడవ వచ్చినప్పుడు వాడి మీద దాడి చేయడము, ఆ టీచర్స్ వచ్చి పేరెంట్స్కి కంప్లైంట్ చేయడము, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి చాలా చికాకును కలిగించేటువంటి సమస్యలు. ఇంకా కుజుడు యొక్క పాజిటివ్నెస్ కనుక చూసినట్టయితే, పాజిటివ్ క్వాలిటీస్ కొన్ని, లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ఒక లీడర్గా ఉంటూ తన కింద ఉన్నటువంటి వారిని, తను నమ్ముకున్నటువంటి వారిని నడిపించడము, వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడము, ఒక మోటివేటింగ్ పర్సన్గా ఉండడము,
వారిని ఇన్స్పైర్ చేస్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలను ఇస్తాడు కుజుడు. ధైర్య సాహసాలకి పెట్టింది పేరుగా ఉంటారు. కుజుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు వెంటనే సమయస్ఫూర్తితో దాన్ని ఎలా దాటాలి ఆ సంక్షోభాన్ని అనేటువంటి ఆలోచనలు చేయడము, ఆ తెలివితేటలు అనేది వారికి పుష్కలంగా ఉంటాయి. కుజుడు కనుక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అప్పటికప్పుడు రిస్క్ అయినా సరే ఒక డెసిషన్ తీసుకుని అది సక్సెస్ఫుల్ డెసిషన్గా వారు ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారు ఒక మంచి డెసిషన్ మేకర్గా, క్రైసిస్లో ఉపయోగపడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఒక సంస్థలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. అలాగే కుజుడు యొక్క నెగిటివ్ సైడ్ కొంత చూసినట్టయితే యారగెన్స్, అంటే వెంటనే కోపం తెచ్చుకోవడము, విసుక్కోవడము, అది తన తోటివారితో కావచ్చు, తన పై అధికారులతో కావచ్చు, ఎవరితో అయినా సరే వారి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడము. అలాగే దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉండడము, డబ్బును ఖర్చు పెట్టే విషయంలో నియంత్రణ లేకపోవడము. ఇక తనకి నచ్చని విషయం ఏదైనా జరిగినా, ఎవరన్నా తనకి నచ్చని విషయాన్ని చెప్పినా, తనకు నచ్చినట్టు ప్రవర్తించినా వెంటనే వారు నొచ్చుకునేలాగా, హర్ట్ అయ్యేలాగా మాట్లాడడము, ఆ విధంగా వారిని ఎక్కువగా మానసికంగా బాధించడము, ఇవన్నీ కూడా కుజుడు యొక్క నెగిటివ్ క్వాలిటీస్గా మనం చూడొచ్చు. అయితే వారికి ఎప్పుడూ కూడా యానిమల్ ఇన్స్టింక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇతరుల సౌఖ్యాన్ని పట్టించుకోకుండా తన యొక్క సుఖాన్ని పట్టించుకోవడం, తిండి విషయంలో కావచ్చు, సౌకర్యాల విషయంలో కావచ్చు, భార్య దగ్గర కూడా ఎక్కువగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారు కుజుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వారు స్వార్థపరులుగా ఒక ముద్రని తెచ్చుకుంటారు. వారికి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి సుఖం పట్టించుకోకుండా తన సుఖం తానే చూసుకునేటువంటి వ్యక్తులుగా వారు పేరు తెచ్చుకుంటారు. వైవాహిక జీవితంలో కూడా ఇదే వారికి పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది, కామన్ కంప్లైంట్గా ఉంటుంది వైఫ్ నుంచి ఇటువంటి జాతకులకి. ఇక కుజుడు కొట్లాటలకు ఎప్పుడు సిద్ధంగా ఉండేటువంటి గ్రహము. ఏ సందర్భాన్నైనా సరే లాజికల్గా ఆలోచించి చర్చల ద్వారా సాల్వ్ చేసుకుందాము, లేకపోతే ఎదుటి వ్యక్తి చెప్పేది విని శాంతము, తర్వాత తన అభిప్రాయం చెప్దాము అనేటువంటి ధోరణి లేకుండా తనకి నచ్చని విషయం ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఎదురు తిరిగి దాడి చేయడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. కొట్లాటలకు ముందు ఉంటూ ఉంటారు కాబట్టి వీరంటే అందరూ భయపడుతూ ఉంటారు. అందుకే కుజదోషం అనేది అంత ఎక్కువగా భయపడేటువంటి అంశంగా కూడా ఉంది. వారు కోపం వచ్చినప్పుడు చాలా రెక్లెస్గా బిహేవ్ చేయడము, ఆ బిహేవియర్ చూసి చుట్టూ ఉండే వాళ్ళు చాలా భయపడము, ఫ్యామిలీ మెంబర్స్, ఇటువంటి ఒక బిహేవియర్ని మనం చూస్తూ ఉంటాం కుజుడు స్ట్రాంగ్ అండ్ నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో. అయితే కుజుడు కనుక మంచి యోగంలో ఉన్నట్టయితే, ఉదాహరణకి రుచక యోగంలో ఉన్నట్టయితే, 4th హౌస్లో రుచక యోగంలో ఉన్నాడు, అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే భూ సంపద, ల్యాండెడ్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి. అలాగే వారు ల్యాండెడ్ ప్రాపర్టీస్తో ఒక భూస్వాములుగా ఎదగడం కావచ్చు, రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు సంపాదించడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కుజుడు. రుచక యోగంలో ఉన్నటువంటి కుజుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. ఇక కుజుడు ఇచ్చేటువంటి ఇంకొన్ని సమస్యలు, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, ముఖం మీద ఘాటు ఉండడము, ముఖ్యంగా లగ్నంలో కుజుడు కనుక ఉన్న, లగ్నాన్ని కుజుడు చూస్తున్న ముఖం మీద ఎక్కడో ఒక చోట ఒక దెబ్బ తగిలి చిన్న ఘాట్ లాంటిది ఉంటూ ఉంటుంది. అయితే మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కుజుడు కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే చాలా సహాయం చేస్తుంది అటువంటి ప్లేస్మెంట్. ఎందుకంటే వారి ధైర్య సాహసాలు, రిస్క్ టేకింగ్ నేచర్ అనేది వారికి ప్లస్ పాయింట్గా ఉంటాయి. కాబట్టి వారు ఇప్పుడు అటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కుజుడు యొక్క ప్రభావం చేత చాలా మంచి పేరుని తెచ్చుకుంటూ ఉంటారు వారి యొక్క ప్రొఫెషన్లో. ఇక సర్జన్స్, డెంటిస్టులు, ఇలాంటి వాటికి కూడా కుజుడు యొక్క బలం అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సర్జరీ చేయాలంటే ఆ స్కిల్ అనేది ఉండాలి. రక్త దర్శనం చేయడము, తర్వాత కట్ చేసి బాడీ ఓపెన్ చేసి సర్జరీ చేయడము, ఇవన్నీ కూడా కుజుడు చాలా బాగా ఇస్తాడు జాతకుడికి అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. ఇక కుజుడు విషయంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏముంటాయని కనుక చూసినట్టయితే రక్త సంబంధమైన సమస్యలు, మసిల్స్కి, కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు, మసిల్ టిష్యూస్కి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, అలాగే ఇన్ఫ్లమేషన్, వాపులకు సంబంధించినటువంటి సమస్యలు, బ్రెయిన్ ఫీవరు, టైఫాయిడ్, అల్సర్స్ అంటే ప్రేగుల్లో అల్సర్స్, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు. అపెండిసైటిస్, అలాగే రుమటిజం అంటే కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం చేత కలుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కుజుడు ఒక్కో రకమైనటువంటి అనారోగ్య సమస్యల్ని ఇస్తాడు. రవి యొక్క నక్షత్రంలో కుజుడు ఉన్నప్పుడు అనీమియా అంటే రక్తహీనత,
అలాగే చంద్రుడి నక్షత్రంలో ఉన్నప్పుడు స్కిన్ డిసీజెస్, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే తన సొంత నక్షత్రంలో ఉంటే చాలా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడము, బుధుడి యొక్క నక్షత్రంలో ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురువు యొక్క నక్షత్రంలో ఉంటే చాలా మంచి ఆరోగ్యం ఇస్తాడు. శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉంటే కొంతవరకు జననాంగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, శని యొక్క నక్షత్రంలో ఉంటే సూయిసైడల్ టెండెన్సీస్, రాహు యొక్క నక్షత్రంలో ఉంటే కూడా సూయిసైడల్ టెండెన్సీస్, సెక్షువల్ పర్వర్షన్స్, కేతువు నక్షత్రంలో ఉంటే హై బీపీ ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కుజుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు ప్రత్యేకంగా మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి చంద్రకుజుల కలయిక ఉంటే అది మంచి యోగంగా చెప్పబడింది, చంద్రమంగళ యోగంగా. కానీ అటువంటి వ్యక్తులు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. తమ ఎమోషన్స్కి అనుగుణంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎమోషనల్ డ్రివెన్ పర్సన్స్ అంటారు వారిని. వారి ఎమోషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే చాలా క్లీన్ హార్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. అయితే చాలా త్వరగా కోపం వస్తుంది, ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు వారిని పట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే ఇది చాలా మంచి ధనయోగం ఇచ్చేటువంటి కాంబినేషన్. మైండ్ ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో చంద్రుడు బలంగా ఉండి కుజుడు కంటే యోగంలో కనుక ఉన్నట్టయితే మెంటల్ బ్యాలెన్స్ అనేది సాధ్యమవుతుంది. అలాగే బుధుడు కుజుడు కలిసి ఉన్నట్టయితే అది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక శని కుజుల కలయిక ఏ ఇంట్లో ఉన్నా కానీ ఆ ఇంటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోని చాలా తీవ్రంగా దెబ్బతీసేటువంటి కలయిక. ఇక కుజరాహుల కలయిక కూడా చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయిక మనం చూడొచ్చు. కుజకేతువుల కలయిక ఇది ఎక్కువగా వైలెంట్ ఇన్సిడెంట్స్, అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక. ఈ విధంగా కుజుడు కనుక కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే కుజమహాదశ స్టార్ట్ అవుతుంది అంటే కొంతవరకు అనలైజ్ చేసి కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదే కుజుడు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే వారికి అన్ని రకాలుగా కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటూ ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుంది. ఈ విధంగా కుజుడిని మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు యాంగిల్స్లోనూ అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా అవసరమైనప్పుడు పరిహారాలు చేసుకుంటూ పాజిటివ్గా ఉంటే తమ వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.